Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. Guys, today's video ఏంటంటే నా హాఫ్ శారీస్ అండ్ నా లెహంగాస్ అయితే చూపించబోతున్నా. ఈ హాఫ్ శారీస్ అండ్ లెహంగాస్ ఎక్కడ తీసుకున్నానో దాని అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్అవుట్ చేయండి. అండ్ ఈచ్ లెహెంగా అండ్ హాఫ్ శారీ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. గాయస్, ఈచ్ అండ్ ఎవ్రీ లెహెంగా అండ్ హాఫ్ శారీ రెఫరెన్స్ పిక్చర్ అయితే పక్కన యాడ్ చేస్తుంటాను. ఇప్పుడు వన్ బై వన్ చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెహందీ ఫంక్షన్ కోసం తీసుకున్న లెహెంగా ఇది. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండ్ ఇది ఎక్కడ తీసుకున్నానంటే బెంగళూరులో కొన్నాను, అలంకార్ ప్లాజాలో, నియర్ మెజెస్టిక్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది, ఫ్రంట్ బ్లౌజ్ అండ్ విత్ స్క్వేర్ నెక్ విత్ సీక్వెన్స్ వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా యూ షేప్లో ఇచ్చాడు, నెక్ విత్ గ్రీన్ కలర్ లేస్ ఇచ్చాడు. అండ్ మొత్తం బ్లౌజ్ అంతా విత్ ప్లెయిన్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా మిర్రర్ వర్క్ విత్ సీక్వెన్స్ ఇచ్చాడు. అండ్ దీని లెహెంగా వచ్చేసి ఫుల్ లెంత్ విత్ లైట్ వెయిట్ లెహెంగా ఇది. ఇది మెహందీ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా లేస్ ఇచ్చాడు గ్రీన్ కలర్తో. అండ్ సైడ్ వచ్చేసి ఇలా జిప్ ఇచ్చాడు. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఇచ్చాడు, సైడ్కి జిప్ వచ్చి మార్జిన్ ఇచ్చాడు లోపల. అండ్ ఓవరాల్ లెహెంగా మొత్తం ఇలా చిన్న చిన్న కుందన్స్తో డెకోర్ చేశాడు. అండ్ లెహెంగా మొత్తం ఫుల్ ఫ్లేర్ వచ్చింది, ఇలా లైట్ ఫిష్ కట్. అండ్ లెహెంగా మొత్తం ఇలా ఫుల్ ఫ్లేర్ బార్డర్ ఇచ్చాడు. ఈ లెహెంగా మీరు కూడా కొనాలనుకుంటే ఇది బెంగళూరులో ఉన్న అలంకార్ ప్లాజాలో లాస్ట్లో ఒక షాప్ ఉంటుంది ముస్లిమ్స్ది. మీరు కూడా అక్కడికి వెళ్ళి కొనచ్చు, డిస్ప్లేలో వేసి ఉంటారు. అండ్ నో బార్గెనింగ్. అండ్ ఈ దుపట్టా వచ్చేసరికి నెట్టెడ్ దుపట్టా ఇచ్చాడు విత్ బార్డర్, గ్రీన్ బార్డర్ విత్ టాజిల్స్ ఇచ్చాడు. అండ్ నెట్ మొత్తం ఇలా కుందన్స్తో యాడ్ చేశారు. అండ్ ఈ దుపట్టా వచ్చేసి ఓన్లీ 1.5 మీటర్ ఇచ్చాడు. చాలా చిన్నగా ఇచ్చాడు, కానీ సరిపోయింది ఆ డ్రెస్కి మాత్రం దుపట్టా. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక హాఫ్ శారీ, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో పట్టు హాఫ్ శారీ ఇది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వీనెక్ ఇచ్చి రెడీమేడ్ డిజైన్తో డిజైన్ చేయించాను ఈ బ్లౌజ్. ఇలా వచ్చింది. ఇది వచ్చేసి నేను కమలానగర్లో తీసుకున్నాను, ఇది రెడీమేడ్ డిజైన్ దొరుకుతుంది. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే డిజైనే వేయించాను, రెడీమేడ్ది సింపుల్గా. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి స్క్వేర్ నెక్ ఇచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ యాడ్ చేశాను. అండ్ విత్ గోల్డ్ లేస్తో హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను బ్లౌజ్కి మొత్తం ఇలా. ఈ హ్యాంగింగ్స్ కూడా నేను కమలానగర్లో తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి 85 అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ హాఫ్ శారీకి వచ్చేసి ఇలా నెట్టెడ్ దుపట్టా ఇచ్చాడు, గ్రీన్ కలర్. ఇలా నెట్టెడ్ దుపట్టాకి ఇలా గోల్డ్ థ్రెడ్ వర్క్ విత్ గోల్డ్ స్టోన్స్ ఇచ్చాడు. అండ్ దుపట్టా మొత్తం ఇలా గోల్డ్ బుటాస్ ఇచ్చాడు.
సో ఈ హాఫ్ శారీ వచ్చేసి నేను అనంతపూర్లో ఉన్న శోభా శారీస్లో తీసుకున్నాను. సో దీని ఎంఆర్పి వచ్చేసి 4500 పైనే ఉంటుంది. అండ్ దీని లెహెంగా వచ్చేసి ఫుల్ పట్టు లెహెంగా ఆరెంజ్ విత్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. ఇలా నేను సైడ్ గోల్డ్ లేస్ వేసి దీనికి హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను. ఇది ఫుల్ ఫ్లేర్ లెహెంగా విత్ గోల్డ్ బార్డర్ ఇచ్చాడు, పెద్దగా ఇచ్చాడు బార్డర్ విత్ హెవీ వెయిట్ లెహెంగా ఇది. సో ఈ హాఫ్ శారీ వచ్చేసి మనం డే టైంలో వేసుకోవచ్చు, ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి. సో హౌస్ ఓపెనింగ్కి అండ్ మ్యారేజెస్కి అలా వేసుకోవచ్చు, అండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ హాఫ్ శారీ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా గ్రీన్ అండ్ రోజ్ కాంబినేషన్లో హాఫ్ శారీ. సో ఇవి రెండు నేను ఒకేసారి తీసుకున్నాను, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ హాఫ్ శారీస్ శోభా శారీలో. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా వీ నెక్కి సో రెడీమేడ్ డిజైన్ వేయించాను. సో చూడొచ్చు డిజైన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గ్రీన్ లేస్ యాడ్ చేయించాను, అండ్ లేస్ వేయించి కలర్ లేస్ విత్ హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను బ్లౌజ్కి. అండ్ ఈ హాఫ్ శారీకి కూడా నెట్టెడ్ దుపట్టా వచ్చింది, 2.5 మీటర్స్ ఉంది విత్ గోల్డ్ థ్రెడ్ వర్క్ విత్ గోల్డ్ స్టోన్. అండ్ దుపట్టా మొత్తం ఇలా గోల్డ్ బుటాస్ వచ్చాయి. సో ఈ హాఫ్ శారీ ఓవరాల్ లుక్ రెఫరెన్స్ పిక్చర్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను. సో చూసేయండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది హాఫ్ శారీ. సో దీని ప్రైస్ కూడా 4500 పైనే ఉంటుంది. అండ్ దీని లెహెంగా వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బుట్టాస్ వచ్చాయి విత్ హెవీ బార్డర్. సో ఈ లెహెంగాకి నేను ఇలా గోల్డ్ లేస్ వేయించి ఇలా హ్యాంగింగ్స్ వేయించాను. సో ఇవి కూడా నేను కమలానగర్లో తీసుకున్నాను, అరౌండ్ 175 ఎంతో పడింది. సో ఇలా హ్యాంగ్ అవుతుంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను. సో ఈ లెహెంగా మొత్తం ఫుల్ ఫ్లేర్ లెహెంగా విత్ హెవీ బార్డర్ విత్ ఫుల్ లెంత్ లెహెంగా ఇది. సో ఈ లెహెంగా ఎంఆర్పి కూడా 4500 పడింది నాకు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మార్వాడి స్టైల్లో స్టిచ్ చేయించాను. ఇది హాఫ్ శారీ. సో శారీ తీసుకొని ఇలా డిజైన్ చేయించాను. సో ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చి ఫ్రంట్లో ఇలా లేస్ వేయించాను బార్డర్కి. సో ఈ హాఫ్ శారీకి నేను 2 బ్లౌజెస్ స్టిచ్ చేయించాను. సో ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లేస్తో స్క్వేర్ నెక్తో డిజైన్ చేయించా విత్ గోల్డ్ లేస్. అండ్ నెక్స్ట్ ఇలా గోల్డ్ లేస్తో హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను. సో ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఈ హాఫ్ శారీకి నేను బనారస్ దుపట్టా నేను పేరప్ చేశాను. ఇది వచ్చేసి ఆరెంజ్, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఇది బనారస్ దుపట్టా. అండ్ ఈ బనారస్ దుపట్టాకి ఇలా మెటల్ టాజిల్స్ ఇచ్చాడు. సో ఈ హాఫ్ శారీ ఓవరాల్ లుక్ చూద్దాం ఈ రెఫరెన్స్ పిక్చర్లో. సో ఇలా మార్వాడి స్టైల్లో నేను స్టైల్ చేశాను ఈ దుపట్టా. సో ఈ హాఫ్ శారీకి నేను దుపట్టా సపరేట్ కొన్నాను, ఇందులో పేరప్ చేశాను. సో ఇందులో సెకండ్ బ్లౌజ్ చూద్దాం. సో ఈ శారీలో క్లాత్ మిగిలింటే నేను బ్లౌజ్గా స్టిచ్ చేయించేసుకున్నాను. సో ఇది సింపుల్గా స్టిచ్ చేయించాను. ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్, అండ్ ఫ్రంట్లో ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చేసి గోల్డ్ బార్డర్ వేయించా. సో ఈ రెఫరెన్స్ పిక్చర్లో మీరు చూడొచ్చు సో ఓవరాల్ బ్లౌజ్ లుక్ ఎలా ఉందో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దీని లెహెంగా ఆరెంజ్ విత్
పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది విత్ హెవీ బార్డర్ విత్ లైట్ వెయిట్ లెహెంగా ఇది. సో మనమే స్టిచ్ చేయించాం కాబట్టి సో లైట్ వెయిట్లో స్టిచ్ చేయించాను. అండ్ విత్ గోల్డ్ లేస్ ఇచ్చాను. లేస్కి ఇలా హ్యాంగింగ్స్ యాడ్ చేశాను. సో ఈ లెహెంగాస్ కలెక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ లెహెంగా చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను శోభా శారీస్లో తీసుకున్న ఎల్లో అండ్ రామా గ్రీన్ కాంబినేషన్లో ఇది హాఫ్ శారీ. సో ఇది వచ్చేసి సిల్క్ హాఫ్ శారీ గైస్ విత్ హెవీ బార్డర్ అండ్ నెట్టెడ్ దుపట్టా వచ్చింది. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను సింపుల్గా స్టిచ్ చేయించా, ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి సో దీనికి గోల్డ్ బార్డర్ యాడ్ చేశాను. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా గోల్డ్ బార్డర్ యాడ్ చేయించా. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా యూ షేప్తో గోల్డ్ లేస్ యాడ్ చేయించి లేస్కి వచ్చేసి హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను. సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీకి నెట్టెడ్ దుపట్టా వచ్చింది విత్ రామా గ్రీన్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ అండ్ నెట్టెడ్ దుపట్టాకు మొత్తం ఇలా గోల్డ్ బుట్టాస్ వచ్చాయి. ఇది కూడా 2.5 మీటర్స్ ఉంది దుపట్టా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని లెహెంగా ఎల్లో విత్ రామా గ్రీన్ సిల్క్ లెహెంగా గైస్ ఇది విత్ హెవీ బార్డర్ అండ్ లెహెంగా కూడా చాలా హెవీ వెయిట్ ఉంది. అండ్ సైడ్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు వాళ్ళే. సో ఈ లెహెంగా వచ్చేసి ఫుల్ ఫ్లేర్ లెహెంగా విత్ హెవీ బార్డర్. దీని ఎంఆర్పి వచ్చేసి 4,999 పడింది శోభా శారీస్లో. సో ఈ లెహెంగా కూడా మనం డే టైం వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మ్యారేజెస్కి, హౌస్ ఓపెనింగ్స్కి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రిసెప్షన్ వేర్ లెహెంగా బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా నేను శోభా శారీస్లోనే కొన్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ మొత్తం ఇలా స్టోన్స్తో ఇచ్చాడు. నేను ఇలా గోల్డ్ బార్డర్ వేయించి స్టిచ్ చేయించాను. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ వేయించాను. అండ్ విత్ గోల్డ్ లేస్ వేసి హ్యాంగింగ్స్ వేయించాను. అండ్ ఈ హాఫ్ శారీ వచ్చేసి నైట్ టైం రిసెప్షన్కి అయితే చాలా బాగుంటుంది, నైట్ పార్టీ వేర్కి. సో హెవీ స్టోన్ ఇచ్చాడు కాబట్టి సో నైట్ టైం చాలా బాగుంటుంది హాఫ్ శారీ. అండ్ ఈ లెహెంగా వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాడు విత్ హెవీ స్టోన్ వర్క్ ఇచ్చాడు విత్ ఫుల్ ఫ్లేర్ లెహెంగా విత్ హెవీ వెయిట్ ఇచ్చాడు లెహెంగా మొత్తం. అండ్ ఈ లెహెంగాకి వాళ్ళే లేస్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఈ లెహెంగాకి హెవీ బార్డర్ వచ్చింది సో పింక్ కలరు, దానికి మొత్తం ఇలా గోల్డ్ స్టోన్స్తో డిజైన్ చేయించాడు. సో ఈ లెహెంగాకి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాడు, గోల్డ్ హ్యాంగింగ్స్. సో ఈ లెహెంగా కూడా నేను శోభా శారీస్లో కొన్నాను. సో దీన్ని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 4,999 పడింది.
సో నెక్స్ట్ వచ్చేసి ఈ హాఫ్ శారీ దుపట్టా చూద్దాం. సో ఈ దుపట్టా వచ్చేసి బనారస్ దుపట్టా విత్ గోల్డ్ బార్డర్ విత్ గోల్డ్ స్టోన్స్ ఇచ్చాడు. ఈ దుపట్టా కూడా మనకి 2.5 మీటర్ వచ్చింది. సో ఇలా పింక్ కలర్ టాజిల్స్ ఇచ్చాడు దుపట్టాకి. సో ఈ ఓవరాల్ లెహంగా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ హాఫ్ శారీ కూడా నేను శోభా శారీస్లో కొన్నా. సో ఇది రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది హాఫ్ శారీ. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్టోన్ వర్క్ ఇచ్చాడు. నేనైతే ఇలా గోల్డ్ బార్డర్ వేయించాను. ఫ్రంట్లో ఇలా రౌండ్ నెక్ ఇచ్చి సో ఇలా గోల్డ్ లేస్ ఇచ్చాను. అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ లేస్ ఇచ్చేసి సో హ్యాంగింగ్స్ యాడ్ చేయించాను. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను బెంగళూరు చిక్పేట్లో కొన్నాను హోల్సేల్ ప్రైస్కి. ఇక్కడైతే చాలా కాస్ట్ పడతాయి కమలానగర్లో. సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా గోల్డ్ లేస్ యాడ్ చేయించా బ్లౌజ్ మొత్తం. సో బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని దుపట్టా చూద్దాం. దుపట్టా వచ్చేసి బనారస్ దుపట్టా విత్ కాపర్ బార్డర్ వచ్చింది అండ్ విత్ గోల్డ్ స్టోన్స్. సో నాకైతే ఈ హాఫ్ శారీస్ అన్నిట్లో నాకు ఇదే చాలా బాగా నచ్చింది హాఫ్ శారీ. సో మెయిన్లీ ఈ కాపర్ బార్డర్ వచ్చినందువల్ల సో ఈ దుపట్టా చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది ఈ హాఫ్ శారీ. అండ్ ఈ దుపట్టాకి ఇలా గోల్డ్ హ్యాంగింగ్స్ యాడ్ చేశారు. సో ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బనారస్ దుపట్టా విత్ కాపర్ హెవీ బార్డర్ వచ్చింది లాస్ట్లో. అండ్ దీని లెహెంగా వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో ఈ లెహెంగా మొత్తం ఇలా గోల్డ్ బుట్టాస్తో ఇచ్చాడు విత్ హెవీ బార్డర్ అండ్ హెవీ వెయిట్ ఉంది లెహెంగా. అండ్ ఈ బార్డర్ మొత్తం ఇలా స్టోన్స్తో డిజైన్ చేశాడు. ఈ లెహెంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా గోల్డ్ బార్డర్ ఇచ్చి ఇలా సైడ్ లేస్ ఇచ్చి విత్ హ్యాంగింగ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేర్ లెహెంగా. సో ఈ లెహెంగాస్ మనం మెయింటైన్ చేయాలంటే వాళ్ళ ఇచ్చిన బ్యాగ్స్లోనే మనం ఈ లెహెంగాస్ పెట్టాలి. సో దీని ప్రైస్ కూడా వచ్చేసి 4,999 పడింది. సో చూసారు కదా గైస్, దీస్ ఆర్ మై లెహెంగాస్ కలెక్షన్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు కూడా ఈ లెహెంగాస్లో ఏ లెహెంగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do like, share and subscribe to my channel. Until then, bye bye, love you guys.